వెల్కమ్ టు శిక్ష మ్యాథ్స్ అకాడమీ. నా ఛానల్ని ఫస్ట్ టైం ఇచ్చినంత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టుడే వీ విల్ డిస్కస్ ఎంసెట్ 2021 AP and TS. సో హౌ టు గెట్ బెస్ట్ కాలేజ్, టు గెట్ ద బెస్ట్ ర్యాంక్ అండ్ సిలబస్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మనకి ఎంసెట్ అంటే మనకి ఎంట్రన్స్ వచ్చేసి అంటే బీటెక్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మనకి ఎంట్రన్స్ వచ్చేసి AP and TSలో ఎంసెటే కదా, త్రూ ఎంసెట్ అనమాట. ఓకే, చూడండి. సో టాప్ కాలేజెస్లో మనకి సీట్ రావాలంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి? తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఏపీ గవర్నమెంట్ వాళ్ళైతే మనకి క్లియర్గా చెప్పారు ఏంటంటే అబౌట్ ద సిలబస్. హియర్ సిలబస్ అయితే మనకి 100% ఫస్ట్ ఇయర్, 100% వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ సిలబస్ ఉంటుంది. తర్వాత 70% వచ్చేసి మనకి సెకండ్ ఇయర్ సిలబస్ ఉంటుంది, అవునా? సో మనకి ఫస్ట్ ఇయర్లో ఏదైతే చదివారో ఆ సిలబస్ మొత్తం కవర్ అవ్వాలన్నమాట. సో సెకండ్ ఇయర్ మాత్రం మనకి 70% అంటే డెలిటెడ్, 30% డెలిటెడ్ సిలబస్ కదా మీకు ఈ ఇయర్. సో అకార్డింగ్ టు దట్ 30% డెలిటెడ్ సిలబస్ ఓన్లీ మనకంటే 70%లో నుంచి మనకి ఎంసెట్కి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది, అంటే ఇస్తారని చెప్పారనమాట. ఓకే, సో యాక్చువల్గా మనకి ఎంసెట్ AP and TS బోత్ మనకి కండక్ట్ చేసేది అయితే జేఎన్టీయూ అండ్ కుకట్పల్లి. మనకి జేఎన్టీయూ వచ్చేసి మనకి TS ఎంసెట్ కండక్ట్ చేస్తుంది అండ్ AP ఎంసెట్ వచ్చేసి మనకి జేఎన్టీయూ. జనరలీ మనకి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే, లాస్ట్ ఇయర్ చూడండి, యాక్చువల్గా మనకి టోటల్ ఎంసెట్ వచ్చేసి మనకి 160 మార్క్స్ టోటల్. అంటే మనకి ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఇయర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ చెప్తున్నాను. సో లాస్ట్ ఇయర్ అయితే మనకి ఫస్ట్ ఇయర్ నుంచి 80 మార్క్స్, సెకండ్ ఇయర్ నుంచి 80 మార్క్స్ వచ్చాయి. బట్ అయితే మనకి ఇందులో వచ్చేసి 80 మార్క్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్, 80 మార్క్స్ వచ్చేసి సెకండ్ ఇయర్. అంటే 160లో వచ్చేసి మనకి మ్యాథ్స్ వచ్చేసి 80 మార్క్స్, ఫిజిక్స్ వచ్చేసి 40 మార్క్స్, కెమిస్ట్రీ వచ్చేసి 40 మార్క్స్. అంటే మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథ్స్ 80 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్. సో లాస్ట్ ఇయర్ అయితే మనకి 160 టోటల్, 80 అయితే ఫస్ట్ ఇయర్ నుంచి 80 మార్క్స్ ఫస్ట్ ఇయర్ నుంచి, 80 మార్క్స్ వచ్చాయి సెకండ్ ఇయర్ నుంచి వచ్చాయి. బట్ ఈ ఇయర్ అయితే మనకి 160 మార్క్స్కి. సో మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే 100 మార్క్స్కి అయితే ఫస్ట్ ఇయర్ నుంచి రావచ్చు. సో 60 మార్క్స్ అయితే సెకండ్ ఇయర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే మనకి సెకండ్ ఇయర్లో 70% సిలబసే కాబట్టి, ఇందులో మనకి 100% సిలబస్ ఉంది కాబట్టి మనకి ఫస్ట్ ఇయర్ నుంచి 100 మార్క్స్ ఇవ్వచ్చు, సెకండ్ ఇయర్ నుంచి అయితే 60 మార్క్స్ ఇవ్వచ్చు. సో మనం దీనికి తగిన విధంగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు టాప్ 10 కాలేజెస్లో మనకి సీట్ రావాలి అంటే, ఇందులో మనకి ఎంసెట్లో టాప్ 10 కాలేజెస్ అంటే మనకి ఇక్కడ TSలో తీసుకున్నట్లయితే గోకరాజు, రంగరాజు, వర్ధమాన్, నారాయణమ్మ, మహాత్మా గాంధీ, ఇలా మొత్తం టాప్ 10 కాలేజెస్ ఇవన్నమాట. సో 160 మార్క్స్కి మనకి. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి బిలో 1000 ర్యాంక్ రావాలి అంటే మనకి 130+ మార్క్స్. సో మనకి ఇప్పుడు బిలో 1000 ర్యాంక్ రావాలి అంటే మనకి ఎంసెట్లో 130+ రావాలి. సో బిలో 10,000 ర్యాంక్ రావాలి అంటే 110+ రావాలి. అంటే ఇప్పుడు మనకి IP వెయిటేజ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్లీ గెట్ ఎంసెట్. డైరెక్ట్గా మనకి ఎంసెట్లో మీరు మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది ఈ ఇయర్. IPలో మాకు మార్క్స్ రాలేదు, అయ్యో ఎలాగా అని ఆలోచించే పని అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ఇయర్ మనకి IP వెయిటేజ్ తీస్తారు కాబట్టి మీరు డైరెక్ట్గా మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవుదాం, సిలబస్ వైజ్గా ఒకసారి చూడండి, ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. టెక్స్ట్ బుక్స్ పరంగా చూస్తే మనకి కాలేజ్లో అంటే ఇప్పుడు మనము IPకి అయితే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఇంకా అరిహాంత్, ఇందులో మనకి సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి కూడా చూసుకోండి. తర్వాత ఇంకా యువర్ ఆల్రెడీ ప్రిపరేషన్ బుక్స్ ఏదైనా మెటీరియల్స్ అవి ఏమైనా ప్రిపేర్ అవుతుంటే అది కూడా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు సిలబస్ ముందు పెట్టేసుకోండి, సిలబస్ చూసుకోండి. అంటే ఫస్ట్ ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది ఒకసారి ఆ సిలబస్ ముందు పెట్టేసుకొని ఒకసారి సిలబస్ చూద్దాం. నేనైతే అది మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను వీడియో, అంటే ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది ఏంటి అన్నది. సో ఫస్ట్ అయితే మీరు సిలబస్ ముందు పెట్టేసుకొని సో చూసుకోండి ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉందో చూసుకొని ఫస్ట్ దానికి తగ్గట్లు
ఫస్ట్ ఇయర్ టాపిక్స్ సెకండ్ ఇయర్ టాపిక్స్ ఏదైతే అది మీకు ఏది ఈజీగా ఉంటే ఆ చాప్టర్ తీసుకోండి. దాంతో స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఒక చాప్టర్ తీసుకున్నాము అంటే ఒక మ్యాక్సిమం ఒక చాప్టర్కి ఒక 3 days పెట్టేసుకోండి. వేసేసుకొని ఆ 3 daysలో ఆ చాప్టర్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. చూడండి ఇలా మొత్తం అన్ని చాప్టర్స్ అయితే మనకి ఇందులో వచ్చేసి మొత్తం 38 టాపిక్స్. 38 టాపిక్స్ అని నేను సబ్ టాపిక్స్గా రాశాను కాబట్టి ఇందులో నాకు 42-43 వచ్చాయి. సో ఇందులో సబ్ టాపిక్స్ కూడా సపరేట్గా రాశాను. సో మొత్తం అయితే మనకి 38 టాపిక్స్ ఉన్నాయి. 38 టాపిక్స్ మీరు దాని ప్రకారం ఒక్కరోజు ఒక్కొక్క టాపిక్ టైం టేబుల్ వేసేసుకొని ఒక్క రోజులు ఫినిష్ చేసేసుకోండి. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మీరు ఇలానే ఫాలో అయితే త్వరగా సిలబస్ అయిపోతుంది. టైం టేబుల్ అయితే ఇలా వేసుకోండి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వేసాను టైం టేబుల్ ఇక్కడ. సో మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ చేశారంటే ఫస్ట్ 5 to 8 మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ చాప్టర్ ఆ సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఫస్ట్ అంటే మనకి మ్యాథ్స్ తీసుకోండి, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్. 5 to 8 వచ్చేసి మ్యాథ్స్, 10 to 1 వచ్చేసి కెమిస్ట్రీ, 3 to 6 వచ్చేసి ఫిజిక్స్. సో 7 to ఇది వచ్చేసి రివిజన్ టైం. ఓకే, 7 to 10 ఇది టైం టేబుల్. 5 to 8, 10 to 1, 3 to 6 మీ ఇష్టం. మ్యాథ్స్, ఫిజిక్స్ నేనైతే ఇలా రాశాను ఆర్డర్లో. మీకు లేదు మ్యామ్ నాకు కెమిస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ అంటే మీరు కెమిస్ట్రీ చదువుకోండి అంతే. సో దిస్ ఈస్ ద టైం టేబుల్ ఫర్ ఎంసెట్ ప్రిపరేషన్. సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ 60 days అంటే హార్డ్లీ మనకి ఇంకా 60 days ఉంది. సో ఈ 60 days మీరు కొంచెం కష్టపడితే ఐపీ వెయిటేజ్ ఇప్పుడు తీశారు కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజెస్లో సీట్ తెచ్చుకోవచ్చు. ఓకే, మన ఛానల్లో కూడా ఆల్రెడీ నేను ఎంసెట్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మ్యాథ్సెస్ చాప్టర్ పెట్టాను. సో డైలీ ఒక చాప్టర్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దానికి సంబంధించిన రిలేటెడ్ బిట్స్ కూడా పెడుతూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే చూడండి, మీకు ఈజీగా ఉండడానికి మీరు సబ్జెక్ట్ని 4 parts చేసుకోండి. ఆల్జిబ్రా, క్యాలిక్యులస్, ట్రిగ్నోమెట్రీ, వెక్టార్స్, ఇంకా 3D ఇలా టాపిక్స్ వైజ్గా డివైడ్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఆల్జిబ్రా పార్ట్స్ అని ఒకసారి ప్రిపేర్ అవ్వచ్చు, క్యాలిక్యులస్ పార్ట్ ఒకసారి ప్రిపేర్ అవ్వచ్చు, ట్రిగ్నోమెట్రీ, వెక్టార్ అండ్ 3D ఇలా అంటే ఇలా కూడా మీకు ఏది ఈజీగా ఉంటే అలా చేసుకోండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇయర్ 100% సిలబస్ ఉంది కాబట్టి సెకండ్ ఇయర్కి ఇంపార్టెంట్ ఇవ్వద్దు అని ఏం కాదు. సో ఫస్ట్ ఇయర్ అయితే హౌ టు మోర్ కాన్సన్ట్రేట్. ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అన్నీ కవర్ చేయండి. ఫస్ట్ ఇయర్ టాపిక్స్ నుంచి మనకి మ్యాక్సిమం 100 questions వస్తాయి కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, సో ఈ విధంగా మీరు టైం టేబుల్ ఫాలో అయితే కంపల్సరీ విల్ గెట్ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.